सपना प्रभु ही जाने, गीते मन ने गाया है। उन्हीं को देखूं, उन्हीं को सोचूं, उन्हीं को देखूं, उन्हीं को सोचूं, उन्हीं संग संग सदा चलना। ये जीवन प्रभु का हो गया, ये जीवन। गा गा मा पा रे गा मा सा रे, गा गा मा पा रे गा मा सा रे, नि सा गा रे मा गा पा मा नि सा। उसकी पलकों में पलते हैं हम, पल पल याद वो आता है। उसकी पलकों में पलते हैं हम, पल पल याद वो आता है। नाज है अपने भाग्य पे, सोचे मन मुस्काता है। उनकी अदाएं बड़ी निराली, उनकी अदाएं बड़ी निराली, हृदय में अमृत घोलना। ये जीवन प्रभु का हो गया, ये जीवन प्रभु का हो गया। क्या मुझे अब सोचना, उन्हीं संग बैठूं, उन्हीं संग खेलूं, उन्हीं संग बैठूं, उन्हीं संग खेलूं, उन्हीं से सब कुछ बोलना। ये जीवन प्रभु का हो गया, ये जीवन प्रभु का हो गया। ये जीवन। ఓం శాంతి. మధురమైన పిల్లలు, ప్రశ్నలలో తికమక పడటం మాని మన్మనాభవగా ఉండండి. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వండి మరియు తయారు చేయండి. ప్రశ్న: పిల్లలైన మీ చేత శివబాబా తన పూజ చేయించుకోలేరు ఎందుకు? జవాబు: నేను పిల్లలైన మీ అతి వినమ్రుడైన సేవకుడిని. పిల్లలైన మీరు నా యజమానులు. నేను పిల్లలైన మీకు నమస్కరిస్తాను అని బాబా అంటారు. బాబా నిరహంకారి. పిల్లలు కూడా బాబా సమానంగా అవ్వాలి. నేను పిల్లలైన మీచే నా పూజను ఎలా చేయించుకోగలను? నా కాళ్ళు కడిగేందుకు అసలు నాకు కాళ్ళు కూడా లేవు. మీరు ఈశ్వరీయ సేవాదారులై విశ్వసేవను చేయాలి. పాట: నిర్బలులతో శక్తివంతుల యుద్ధము. ఓం శాంతి. నిరాకార శివ భగవానువాచ: శివబాబా నిరాకారుడు. ఆత్మలేవైతే శివబాబా అని అంటారో అవి కూడా నిజానికి నిరాకారమైనవే. వారు నిరాకార ప్రపంచంలో ఉండేవారు. ఇక్కడ పాత్రను అభినయించేందుకు సాకారులుగా అయ్యారు. మనందరికీ కాళ్ళు ఉన్నాయి. కృష్ణునికి కూడా కాళ్ళు ఉన్నాయి. కాళ్ళను పూజిస్తారు కదా. బాబా వినమ్రుడనైనా వారు కడిగేందుకు లేక పూజించేందుకు అసలు కాళ్ళే లేవు. సన్యాసీలు కాళ్ళు కడిగించుకుంటారు కదా.
గృహస్థులు వెళ్ళి వారి కాళ్లను కడుగుతారు. కాళ్ళైతే మనుషులవే. మీరు పూజించేందుకు శివబాబాకు అసలు కాళ్ళే లేవు. ఇవి పూజ కొరకు సామాన్లు. బాబా జ్ఞానసాగరుడు నా పిల్లలతో కాళ్ళను ఎలా కలిగించుకోగలను అని అంటారు. బాబా చెప్తారు, వందే మాతరం. మరి మాతలు ఏమనాలి? లేచి నిల్చుకొని శివబాబా నమస్తే అని అనాలి. సలాం మాలేకం అని అంటారు కదా. కానీ ముందు తండ్రియే నమస్కరించవలసి వస్తుంది. బాబా అతి వినమ్రుడనైన బేహద్దు సేవకుడు అని బాబా అంటారు. తాను నిరాకారుడు, ఎంత నిరహంకారి. ఇక్కడ పూజ విషయమే లేదు. అతి ప్రియమైన పిల్లలు ఎవరైతే ఆస్తికి వారసులుగా అవుతారో వారి చేతే పూజలు చేసుకుంటారా? చిన్నపిల్లలు తండ్రి కాళ్లకు నమస్కరిస్తారు, ఎందుకంటే తండ్రి పెద్దవారు. కానీ నిజానికి తండ్రి పిల్లలకు సేవకుడే. పిల్లలను మాయ ఎంతగానో విసిగిస్తుంది, అది వారికి తెలుసు. ఇది చాలా కఠినమైన పాత్ర, చాలా అపారమైనటువంటి దుఃఖాలు రానున్నవి. ఇదంతా బేహద్దు విషయము. కాబట్టే బేహద్దు తండ్రి వచ్చారు. బాబా ఒక్కరు దాత అయినారు. ఇతరులు ఎవరిని దాతలు అని అనరు. అందరూ తండ్రిని కోరుకుంటూ ఉంటారు. సాధువులు కూడా ముక్తిని కోరుకుంటారు. భారతదేశంలోని గృహస్థిలు భగవంతుడి నుండి జీవన్ముక్తిని కోరుకుంటారు. కాబట్టి దాత ఒక్కరే కదా. సర్వుల సద్గతి దాత ఒక్కరే అన్న గాయనము ఉన్నది. సాధువులు తాము స్వయమే సాధన చేస్తున్నప్పుడు ఇతరులకు గతి సద్గతుల్ని ఎలా ఇవ్వగలరు? ముక్తిధామము మరియు జీవన్ముక్తి ధామము ఈ రెంటికి యజమాని ఒక్క బాబానే అయినారు. తాను ఒకేసారి తన సమయానుసారంగా వస్తారు. మిగిలిన వారంతా జనన మరణాలలోకి వస్తారు. ఎప్పుడైతే రావణ రాజ్యం అంతం అవ్వవలసి ఉంటుందో అప్పుడు వారు ఒకేసారి వస్తారు. దానికి ముందు వారు రాలేరు. డ్రామాలో పాత్రయే లేదు. మీరు నా ద్వారా నన్ను ఇప్పుడు గుర్తించుకున్నారు. అది మనుషులకి తెలియదు. వారు సర్వవ్యాపి అని అనేశారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. భారతీయులే రావణుణ్ణి తగలబెడుతూ ఉంటారు. కాబట్టి రావణ రాజ్యము భారతదేశంలో ఉందని నిరూపింపబడుతుంది. రామరాజ్యం కూడా భారతదేశంలోనే ఉంది. ఇప్పుడు ఇది ఏ విధంగా రావణ రాజ్యమో, ఎలా రామరాజ్య స్థాపన చేశారో అర్థం చేయిస్తారు. ఈ విధంగా ఎవరు అర్థం చేయిస్తున్నారు? నిరాకార శివ భగవాను వాచ ఆత్మను శివుడు అని అన్నారు. ఆత్మలన్నీ శాలిగ్రాములే. శివుడు అని ఒక్కరినే అంటారు. శాలిగ్రామాలైతే అనేకం ఉంటాయి. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. బ్రాహ్మణులు ఏ యజ్ఞమైతే రచిస్తారో అందులో పెద్ద శివలింగము మరియు చిన్న చిన్న శాలిగ్రామాలను తయారు చేసి పూజిస్తారు. దేవీలు మొదలైన వారి పూజ ప్రతి సంవత్సరము జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే రోజు మట్టితో తయారు చేస్తూ ఉంటారు, పూజిస్తారు. రుద్రునిపై ఎంత గౌరవం ఉంటుంది. శాలిగ్రామాలు ఎవరో వారికి తెలియదు. శివశక్తి సైన్యంనే. మీరు పతితుల్ని పావనంగా తయారు చేస్తారు. శివుని పూజ అయితే జరుగుతుంది. శాలిగ్రామాలు ఎక్కడికి వెళ్ళాలి? చాలామంది మనుషులు రుద్ర యజ్ఞాన్ని రచించి శాలిగ్రామాలను పూజిస్తారు. శివబాబాతో పాటు పిల్లలు కూడా కష్టపడతారు. శివబాబాకు సహాయకులుగా ఉన్నారు. వారిని ఈశ్వరీయ సేవధారులు అని అంటారు.
నిరాకారుడు కూడా తప్పకుండా ఏదో ఒక శరీరంలోకి వస్తారు కదా. స్వర్గంలో సేవ అవసరమే ఉండదు. వీరు నా సేవాదారులైన పిల్లలు అని శివబాబా అంటారు. నెంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. అందరి పూజను చేయజాలరు. ఈ యజ్ఞాలు కూడా భారతదేశంలో ఉంటాయి. ఈ రహస్యాన్ని బాబాయే అర్థం చేయిస్తారు. ఆ బ్రాహ్మణులకు లేక షావుకారులకు వీటి గూర్చి తెలియదు. నిజానికి ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. పిల్లలు పవిత్రంగా అయ్యి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఇది పెద్ద హాస్పిటల్. ఇక్కడ యోగం ద్వారా సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. తండ్రి స్మృతి చేయండి అని బాబా అంటారు. దేహ అహంకారము మొట్టమొదటి వికారము. అది యోగాన్ని తెంచేస్తుంది. దాంతో దేహాభిమానులుగా అవుతారు. బాబాని మర్చిపోతారు. అప్పుడు మళ్ళీ ఇతర వికారాలు వచ్చేస్తాయి. ఈ యోగాన్ని నిరంతరము జోడించడం చాలా కష్టము. మనుషులు కృష్ణుణ్ణి భగవంతునిగా భావించి అతన్ని పూజిస్తారు. కానీ కృష్ణుని కాళ్ళను పూజించేందుకు తాను పతిత పావనుడు కాదు, శివునికి పాదాలు లేవు, తాను వచ్చి మాతలకు సేవకునిగా అవుతారు. తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చేసినట్లయితే మీరు 21 జన్మల రాజ్యం చేస్తారు అని చెబుతారు. 21 తరాల మహిమ చేయబడ్డాయి. ఇవి ఇతర ధర్మాలలో మహిమ చేయబడవు. ఏ ధర్మం వారికి 21 జన్మల స్వర్గరాజ్యాధికారము లభించదు. ఇది కూడా డ్రామాగా రచించబడి ఉంది. దేవతా ధర్మం వారెవరైతే ఇతర ధర్మాలలో కలిసిపోయారో వారే మళ్ళీ తిరిగి వస్తారు. స్వర్గ సుఖాలైతే అపారంగా ఉన్నాయి. కొత్త ప్రపంచము, కొత్త ఇంట్లో మంచి సుఖాలు ఉంటాయి. కాస్త పాత ఇల్లుగా అయినట్లయితే ఎంతో కొంత మరకలు అంటుకుంటాయి. మళ్ళీ రిపేరు చేయవలసి ఉంటుంది. కాబట్టే ఏ విధంగా బాబా మహిమను అపరంపారో అలాగే స్వర్గం మహిమ అపరంపార్. దానికి యజమానులుగా అయ్యేందుకు మీరు పురుషార్థాన్ని చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవ్వరూ స్వర్గాధిపతులుగా అవ్వలేరు. వినాశ దృశ్యము చాలా బాధాకరమైనదని పిల్లలు మీకు తెలుసు. దానికంటే ముందు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మీరు నా వారిగా అవ్వండి అంటే ఈశ్వరీయ ఒడిని తీసుకోండి అని బాబా అంటారు. శివబాబా పెద్దవారు కదా, కాబట్టి మీకు ప్రాప్తి ఎంతగానో ఉన్నది. స్వర్గ సుఖాలు అపారంగా ఉన్నాయి. పేరు వినగానే నోట్లోకి నీళ్లు వస్తాయి. ఫలానా వారు స్వర్గస్థులైనారు అని కూడా అంటారు. స్వర్గం ప్రియంగా అనిపిస్తుంది కదా. ఇదంతా నరకము. ఎప్పటి వరకైతే సత్యయుగం రాదో అప్పటి వరకు ఎవరు స్వర్గంలోకి వెళ్ళరు. ఈ జగదాంబ వెళ్ళి మళ్ళీ స్వర్గ మహారాణి అయిన లక్ష్మిగా అవుతుంది. మళ్ళీ పిల్లలు కూడా నెంబర్ వారీగా అలా అవుతారు అని బాబా అర్థం చేయిస్తారు. మమ్మా బాబాలు ఎక్కువగా పురుషార్థం చేస్తారు. అక్కడ పిల్లలు కూడా రాజ్యం చేస్తారు కదా. కేవలం లక్ష్మీనారాయణులే చేయరు కదా. కాబట్టి బాబా వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు, చదివిస్తారు. కృష్ణుడు వచ్చి తయారు చేస్తాడు అని అన్నట్లయితే కృష్ణుడిని ద్వాపర యుగంలోకి తీసుకువెళ్ళారు. ద్వాపర యుగంలో దేవతలు ఉండరు. మేము స్వర్గంలోకి వెళ్ళేందుకు దారిని తెలియచేస్తాము అని సన్యాసీలు అనరు. దాని కొరకు భాగ్యవంతులు కావాలి. ముక్తి, జీవన్ముక్తి ద్వారాలు కలియుగ అంతిమంలో తెరుచుకుంటాయి అని అంటారు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము.
బాబా శివుడు, రుద్రుడు మరియు మనము శాలిగ్రామాలమైనాము. వీరంతా శరీరదారులు. బాబా శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు. మనమంతా బ్రాహ్మణులు. బ్రాహ్మణులో తప్ప ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ ఉండదు. శూద్రుల్లో కూడా ఉండదు. సత్యయుగంలో దేవీ దేవతలు పారస్బుద్ధి కలవాళ్ళుగా ఉంటారు. ఆ విధంగా ఇప్పుడు బాబాయే తయారు చేస్తారు. సన్యాసీలు ఎవరిని పారస్బుద్ధి కలవాళ్ళగా తయారు చేయరు. వారు స్వయం పవిత్రులుగా ఉన్న రోగగ్రస్తులైనవా అయిపోతారు. స్వర్గంలో ఎప్పుడూ రోగగ్రస్తులు అవ్వరు. అక్కడైతే అపార సుఖాలు ఉంటాయి. కాబట్టి పిల్లలు ఇప్పుడు పూర్తిగా పురుషార్థం చేయండి అని బాబా అంటారు. రేసు జరుగుతూ ఉంటాయి కదా. ఇది రుద్రమాలలో స్మరించబడేందుకు రేసు. ఆత్మ నేను యోగ పరుగును తీయాలి. ఎంతగా యోగాన్ని జోడిస్తారో అంతగా వీరు చురుకుగా పరిగెడతారు. వారి వికర్మలు వినాశమవుతూ ఉంటాయి. మీరు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ యాత్రలో ఉన్నారు. ఇది బుద్ధి యోగపు చాలా మంచి యాత్ర. ఇటువంటి స్వర్గపు అపారమైన సుఖాలను పొందేందుకు పవిత్రంగా ఎందుకు ఉండము అని మీరంటారు. మనల్ని మాయ చలింప చేయజాలదు. ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. ఇది అంతిమ జన్మ. అందరూ మరణించవలసిందే. తండ్రి నుండి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు? బాబా పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ప్రజాపిత మరి తప్పకుండా కొత్త రచనను రచిస్తారు కదా. బ్రాహ్మణులు కొత్త రచన ఉంటుంది. బ్రాహ్మణుల ఆత్మీక సమాజ సేవకులు. దేవతలైతే ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. మీరు భారతదేశ సేవను చేస్తారు కావున మీరు స్వర్గాధిపతులుగా అవుతారు. భారతదేశ సేవను చేయడంలో అందరి సేవ జరుగుతుంది. కాబట్టి ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. రుద్రుడు అని శివుడినే అంటారు, కానీ కృష్ణుడిని కాదు. కృష్ణుడు సత్యయుగ యువరాజు. అక్కడ ఈ యజ్ఞాలు మొదలైనవి ఉండవు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. ఇప్పుడు ఇక ఇది అంతమవ్వనున్నది. మళ్ళీ ఇంకెప్పుడు రావణుణ్ణే తయారు చేయరు. బాబాయే వచ్చి సంకెళ్ళ నుండి విడిపిస్తారు. ఈ బ్రహ్మను కూడా సంకెళ్ళ నుండి విడిపించారు కదా. శాస్త్రాలు చదువుతూ చదువుతూ ఎటువంటి పరిస్థితికి చూడండి. కాబట్టి ఇక ఒక్క తండ్రి స్మృతి చేయండి అని బాబా అంటారు. బాబాని స్మృతి చేసే ధైర్యమూ లేదు. పవిత్రంగా ఉండరు. వ్యర్థంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందుకే బాబా మన్మనాభవ అని చెబుతారు. ఏదైనా విషయంలో తికమక పడుతూ ఉంటే దాన్ని వదిలేయండి. మన్మనాభవగా ఉండండి. అంతేకాని ప్రశ్నలకు జవాబు లభించకపోతే ఇక చదువును వదిలివేయటం కాదు. భగవంతుడైతే మరి ఎందుకు బదులివ్వరు అని అంటారు. మీకు తండ్రి మరియు వారసత్వంతో పని. చక్రాన్ని కూడా స్మృతి చేసుకోవలసి ఉంటుంది. వారు కూడా త్రిమూర్తి మరియు చక్రాన్ని చూపిస్తారు. సత్యమేవ జయతే అని వ్రాస్తారు. దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. శ్రీబాబా స్మృతి చేసినట్లయితే సూక్ష్మవతనంలోని బ్రహ్మ, విష్ణు, శంకర్లు కూడా గుర్తుకు వస్తారు. స్వదర్శన చక్రాన్ని స్మృతి చేయటం ద్వారా విజయవంతులుగా అయిపోతారు అని అర్థం చేయించవచ్చు. జయతే అనగా మాయ పైన విజయాన్ని పొందుతారు. ఇది ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఇక్కడ నియమాలు ఉన్నాయి. హంసల సభలో కొంగలు కూర్చోలేవు. బీకేలు ఎవరైతే స్వర్గ దేవతలుగా తయారు చేస్తారో
వారిపై ఎంత బాధ్యత ఉంటుంది. మొదట ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఆత్మీక తండ్రిని గురించి మీకు తెలుసా అని అడగండి. ఎవరైతే ప్రశ్నల్ని అడుగుతారో వారికి తప్పకుండా తెలిసే ఉంటుంది. సన్యాసీలు మొదలైన వారు ఈ విధంగా ఎప్పుడూ అడగరు. వారికైతే తెలియనే తెలియదు. మీకు అనంతమైన తండ్రిని గూర్చి తెలుసా అని మీరు ప్రశ్న అడగవచ్చు. మొదట నిశ్చితార్థం జరపండి. ఇది బ్రాహ్మణుల వ్యాపారము. హే ఆత్మలారా, తండ్రితో యోగాన్ని జోడించండి. ఎందుకంటే ఇప్పుడు మీరు తండ్రి వద్దకు వెళ్ళాలి కదా. సత్యయుగ దేవీ దేవతలు ఎంతకాలంలో దూరంగా ఉన్నారు. కాబట్టి మొట్టమొదట జ్ఞానం కూడా వాళ్ళకే లభిస్తుంది. లక్ష్మీనారాయణుడు కూడా 84 జన్మలు పూర్తి చేశారు. కాబట్టి మొట్టమొదట వారికే జ్ఞానం లభించాలి. మనుష్య సృష్టి వృక్షం ఏదైతే ఉందో దానికి తండ్రి బ్రహ్మ మరియు ఆత్మల తండ్రి శివుడు. కాబట్టి వీరు బాబా మరియు దాదా కదా. మీరు మనవళ్ళు అయినాము. వారి ద్వారా మనకి జ్ఞానం లభిస్తుంది. ఎప్పుడైతే నరకంలోకి వస్తారో అప్పుడే స్వర్గాన్ని రచిస్తారు. శివ్ భగవాను వాచ, లక్ష్మీనారాయణులు స్వర్గ రచయితలు కారు. వారికి రచయిత మరియు రచనా జ్ఞానం లేదు. మరి ఇది పరంపరగా కొనసాగగలదు. వీరైతే మృత్యువు వచ్చేస్తుంది అని కేవలం అంటూ ఉంటారు. కానీ నిజానికి ఏమీ జరగదు. ఒక కథ కూడా ఉంది కదా. పులొచ్చింది పులొచ్చనే అంటారు, కానీ పులి రాలేదు. చివరికి ఒకరోజు పులి వచ్చింది, మేకలన్నింటినీ తినేస్తుంది. ఈ విషయాలన్నీ ఇక్కడివే కదా. ఏదో ఒకరోజు మృత్యువు రాక తప్పదు. అప్పుడు ఏం చేస్తారు? భగవంతుడు ఎంత పెద్ద యజ్ఞము, పరమాత్మ తప్ప ఇంత పెద్ద యజ్ఞాన్ని ఇంకెవరూ రచించలేరు. బ్రహ్మవంశీయులైన బ్రాహ్మణులుగా పిలువబడుతూ పవిత్రులుగా అవ్వకపోతే మరణిస్తారు. శివబాబా దగ్గర ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. మధురమైన బాబా, స్వర్గాధిపతులుగా తయారు చేసే బాబా, నేను మీ వాడిని, అంతిమం వరకు మీ వాడిగానే ఉంటాను. ఇటువంటి బాబాను లేక ప్రియుణ్ణి వదిలివేస్తే మహారాజు మహారాణులుగా అవ్వలేరు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारण, సత్యమైన ఈశ్వరీయ సేవాదారి అయ్యి భారత్ని స్వర్గంగా తయారు చేయడంలో బాబాకు పవిత్రత సహాయాన్ని చేయాలి. ఆత్మీక సమాజ సేవకులుగా అవ్వాలి. ఏ విధమైన ప్రశ్నలతో తికమకపడి చదువు వదిలివేయకూడదు. ప్రశ్నలు మర్చిపోయి బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. వరదానము, హద్దుల నుండి అతీతంగా అయ్యి అందరికీ తమ పేరు అన్న అనుభూతిని కలిగించే అనుభవీ మూర్తి భవ. ఏ విధంగా ప్రతి ఒక్కరూ మనస్సు మరి మీరు నా బాబా అని వెలువడతారో అందరి మనస్సు నుండి వీరే మా వారు, బేహద్దు అన్నయ్య లేక అక్కయ్య, దీదీ లేక దాది అని వెలువడాలి. మీరు ఎక్కడున్నా కానీ బేహద్దు సేవకు నిమిత్తులు. హద్దు నుండి అతీతంగా అయ్యి బేహద్దు భావన, బేహద్దు శ్రేష్ఠ కామన ఉంచటమే బాబాని అనుసరించటం. ఇప్పుడు దీన్ని ప్రత్యక్షంగా అనుభవం చేసుకోండి మరియు చేయించండి. ఏ విధంగా అనుభవజ్ఞులైన వృద్ధులను తాతయ్య గారు, బాబాయి గారు అని అంటారు,
అలా బేహద్దు అనుభవజ్ఞులు అనగా అందరినీ వీరు మావారు అని అనుభవం చేయాలి. స్లోగన్: అతీతమైన స్థితి ద్వారా ఎగిరే కళలో ఎగురుతూ ఉన్నట్లయితే కర్మరూపీ కొమ్మల బంధనాలలో ఎప్పటికీ చిక్కుకోలేరు. అచ్చా. ఓం శాంతి.
मुझे क्या